అందరికీ నమస్కారం. సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే శీర్షికలో శ్రీ వింజమూరి బాలమురళి గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 105వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ బాలమురళి గారికి స్వాగతం. ధన్యవాదాలు ఆచార్య వెంకటేశ్వర్లు గారికి, అలాగే వారి సంస్కృతి సంపద ఛానల్ వీక్షకులందరికీ కూడా సాధారణంగా ఆహ్వానం పలుకుతూ లలితా సహస్రనామావళి సామాజిక దృక్పథం అనేటువంటి కార్యక్రమంలో మనం యథాపూర్వం కొనసాగుదాం. అప్రమేయ స్వప్రకాశ మనోవాచామగోచర. అమ్మవారు ఎలాంటిది? అప్రమేయ, తన యొక్క ప్రమేయం లేనిది, ఏ యొక్క ప్రమేయము ఏ యొక్క ప్రభావము లేనటువంటిది అమ్మవారు అని మనం చెప్పుకుంటున్నాం. అంటే అర్థం ఏమిటి? అన్నిటికీ కూడా ఏదో ఒక ఆధారము, ఏదో ఒక ప్రమాణం ఉంటుంది. నేను ఇలా చేశానడానికి నాకు ఇది ఆధారం, నేను ఇలా చేయడానికి ఇది కారణం. అమ్మవారికి కారణం అనేది లేదు, ఆమె అస్తిత్వానికి కూడా కారణం లేదు. అందువల్ల ఆమె అప్రమేయ. అంతేకాకుండా ఆమె స్వప్రకాశ, స్వయం ప్రకాశకమైనది అమ్మవారు అని మామూలుగా మనం చెప్పుకోవచ్చు. స్వయం ప్రకాశమైనది అమ్మవారిని మనం చెప్పుకుంటే ఎలా అంటే, యద్భాసా భాస్యతే సూర్యో యద్భాసా భాస్యతే జగత్ స్వ అంతస్థ జ్యోతి రూప తా స్వప్రకాశ తదుచ్యతే. యద్భాసా భాస్యతే సూర్యో, ఏ ప్రకాశం వలన సూర్యుడు ప్రకాశిస్తున్నాడో, యద్భాసా భాస్యతే జగత్, ఏ కాంతి చేత ఈ జగత్ అంతా కూడా ప్రకాశిస్తున్నాడో, ఏ వెలుగు అయితే మన హృదయంలో జ్యోతి రూపంలో ఉంటుందో దానిని తా స్వప్రకాశ తదుచ్యతే, ఆ పరమ వెలుగునే స్వప్రకాశము అంటారు. అంటే ఈ విశ్వమంతటికి వెలుగునిచ్చేటటువంటి వెలుగు ఏదైతే ఉన్నదో అది స్వప్రకాశం, అది అమ్మవారి యొక్క ప్రకాశం. కాబట్టి వెలుగులకు వెలుగైన తల్లి అమ్మవారు అని అంటూ ఉంటాను నేను. అటువంటి వెలుగు మన జీవితాలని వెలిగించేటువంటి వెలుగు అన్నమాట. మన చిత్తంలోనే ఉంటూ, చిత్కళ ఆనంద కలిక, మనం ఈ నామం కూడా ఒకసారి చెప్పుకోవాలి. ఆవిడ మన చిత్తములో ఉన్నటువంటి కళ, చిత్కళగా మన చిత్తములో మనస్సులో ఉండి ప్రకాశాన్ని అందిస్తూ ఉండేది అని చెప్పుకుంటాం. మత్త స్మృతి జ్ఞానం అపోహనంచ అని ఆచార్య పరమగురు శ్రీకృష్ణుల వారు భగవద్గీతలో చెప్తారు. అయితే అందరికీ ఒకేలా జ్ఞానం ప్రకాశించాలి కదా, ఇది ఇక్కడ సందేహం. అమ్మవారు అందరి చిత్తములలో మనస్సులో ప్రకాశిస్తున్నప్పుడు ఒకరు తెలివైన వాళ్ళు, ఒకరు తెలివి తక్కువ వాళ్ళు, ఇలాంటివి ఎందుకు వస్తాయి అంటే, అక్కడ ఉదాహరణ పూర్వకంగా మనం చెప్పుకుందాం. ఇప్పుడు విద్యుత్తు ప్రవహిస్తోంది ఒక తీగ ద్వారా. విద్యుత్తు ప్రవహిస్తోంది తీగ ద్వారా అంటే ఆ విద్యుత్తుకి ఇది కొత్త విద్యుత్తు, ఇది పాత విద్యుత్తు, ఇది పాడైపోయిన విద్యుత్తు అనేటువంటి భావాలు ఏమి ఉండవు. కారణం ఏంటంటే విద్యుత్తుకి మంచి చెడు లక్షణాలు ఏవి అంటవు. ఆ దుర్లక్షణాలన్నీ విద్యుత్తు ప్రవహించే తీగలో ఉంటాయి, లేదా ఆ విద్యుత్ తీగ తీసుకువెళుతున్నటువంటి అనుసంధానించబడినటువంటి బల్బులో ఉంటాయి. అంతేగాని తీగలో ప్రవహించేటువంటి విద్యుత్తుకి ఎటువంటి దోషాలు ఉండవు. అది ఎప్పుడూ కూడా నిరామయంగా ఒకేలా ఉంటుందన్నమాట. అటువంటి వెలుగే అమ్మవారు. కాబట్టి ఆమె స్వప్రకాశ అంటాం.
ఆ భౌతిక దేహానికి మంచి చెడు లక్షణాలు ఉంటాయి, కానీ దాని ద్వారా వ్యక్తమయ్యే జ్ఞానానికి మంచి చెడు లక్షణాలు ఉండవు. మన దేహానికి మంచి దేహమా చెడు దేహమా, ఆరోగ్యకరమైన దేహమా ఆరోగ్యం లేనటువంటి దేహమా, వ్యాధిగ్రస్తమైన దేహమా, ఇవి మనం చెప్పుకుంటాం. కానీ ఆ దేహం నుంచి వ్యక్తమయ్యేటువంటి జ్ఞానం ఎప్పుడూ కూడా ఒక్కటే. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. అనంతమైనటువంటి సత్యమైనటువంటి జ్ఞానమే బ్రహ్మము. అందులో ఎటువంటి తేడాలు, ఎటువంటి మార్పులు ఉండవన్నమాట, లోపాలు ఉండవు. జ్ఞానస్వరూపుడైన అమ్మవారి విషయంలో కూడా అంతే. ఇంద్రియ మనోబుద్ధుల చేత అందుకోలేనటువంటి వెలుగు ఏదైతే ఉంటుందో అది స్వప్నకాశం. ఇంద్రియముల చేత, మనస్సు చేత, బుద్ధి చేత ఏ జ్ఞానాన్నైతే, ఏ వెలుగునైతే మనం దర్శించలేమో, ఆ ఇంద్రియేతరమైనటువంటి, జ్ఞానాతీతమైనటువంటి, బుద్ధికి అతీతమైనటువంటి, ఈ శరీరానికి అతీతమైనటువంటి శక్తి, అదే ఆమె స్వప్రకాశ. ఎందుకంటే ఆవిడ ఎటువంటిది, ఎందుకు అతీతమైనది అంటే మనోవాచ అగోచర. అమ్మవారు ఎటువంటిది అంటే మన మనస్సుకి, మన వాక్కులకి అగోచర, నా ప్లస్ గోచర, కనిపించనిది. మన వాక్కుల్లో అమ్మవారిని మనం బంధించలేం. మనం వర్ణించేసి ఇదే అమ్మవారిని చెప్పలేం. ఎంత వర్ణించినా ఇంకా అమ్మవారి తాలూకా మహిమకి అది తక్కువే అవుతుంది. మనస్సు ద్వారా పోని గ్రహించేద్దాం అని అనుకుని అంతర్ముఖంగా సాధన చేసినా సరే, అయినా సరే అమ్మవారు దొరకదు. ఎందుకంటే ఆమె మాయా మధుమతి మహి, ఆవిడ మాయా స్వరూపిణి. కాబట్టి ఆ తల్లి యొక్క మాయని దాటుకుని మనం అవతలికి వెళితే గాని అమ్మవారిని పట్టుకోలేము. ఎలా చెప్తున్నారు ఇక్కడ అంటే, మనకి తైత్రీయోపనిషత్తులో చెప్తారు దీన్నే, యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. ఎక్కడ వాక్కులు ఆగుతాయో, ఎక్కడ మనస్సు ఆగిపోతుందో, ఆ తరువాత కనిపించేటువంటిదే అమ్మ. అంటే మన వాక్కులు ఆగిపోయేటువంటి స్థానం ఎక్కడైతే, ఎండ్ పాయింట్ ఎక్కడుంది, మన మనస్సు ఆలోచన ఎక్కడైతే ఆగిపోతుందో, ఆ తర్వాత నుంచి అమ్మ తాలూకా ఉనికి ప్రారంభమవుతుంది. మరి అటువంటిప్పుడు మన మనస్సు, మన వాక్కులో అమ్మవారిని ఎలా పట్టుకోగలవు? అదనమాట. ఆమె సొంతంగా తాను భావించి మన యొక్క పరిధిలోకి వస్తే గాని ఆమెని మనం అందుకోలేమన్నమాట. అంటే అమ్మ అనుగ్రహం ఉంటేనే గాని అమ్మని మనం చూడడం గాని, దర్శించడం గాని, వర్ణించడం గాని చేయలేం. అదనం. కాబట్టి మనస్సు వాక్కుతో సహా కూడా ఎంత వెనక్కి వెళ్ళి తిరుగుతాయో, ఆ కక్షలో ఉండే అమ్మవారు ఇంద్రియ మనోవాగ్గోచరం కాదు. ఇంద్రియాలకి, మనసుకి, వాక్కుకి గోచరం కాదు. ఎందుకంటే మనస్సు, వాక్కు, కర్మ ఏ స్థాయి వరకు వెళతాయో ఆ స్థాయి దాటిపోయినటువంటి స్థానంలో అమ్మవారు ఉంటుంది. అదన్నమాట. అంటే దీనికి మరొక ఉదాహరణ చెప్పుకుందాం. మనం పరా పశ్యంతి మధ్యమ వైఖరి రూప, పరా ప్రత్యక్షితి రూప అని మనం నామాలు చెప్పుకున్నాం కదా. పరావాక్ రూపంలో ఉన్నటువంటి అమ్మవారు సహస్రార చక్రంలో ఉంటుంది అని చెప్పుకున్నాం. అలాగే మూలాధార చక్రానికి చేరి అనాహత చక్రానికి వచ్చేటప్పటికి పరావాక్కు అనేది పశ్యంతిగా మారుతుంది. ఎలా? మన హృదయంలో ఉన్నటువంటి వాయువుతో సంలీనమై, వాయువుతో సంయోగం చెంది పరావాక్కు పశ్యంతి వాక్కుగా మారుతుంది. పశ్యంతి వాక్కు విశుద్ధి చక్రాన్ని కంఠంలో చేరి మధ్యమ వాక్కుగా మారిన తరువాత మన నుంచి వైఖరి రూపంలో బయటకు వస్తుంది. అయితే మరి వైఖరి వాక్కుగా వచ్చే వాక్కుకి తన వెనకాతటువంటి మధ్యమ పశ్యంతి దాటితే గాని పరావాక్కు కనిపించదు కదా. అంత దూరం ఉన్నది. అంటే వైఖరి వాక్కుకి పరావాక్కుని పట్టుకోవడం కష్టం.
కాబట్టి ఆ పరా ప్రత్యక్షితీ రూప, ఆ పర అని ఎవరైతే పిలువబడుతున్నారో ఆ తల్లిని ఇంత దూరంలో ఉన్నటువంటి మన వైఖరి వాక్కు ద్వారా మనం పట్టుకోలేము. వాక్కులకు అందనిది మనో వాచ అగోచర, మనస్సుకి మన వాక్కులకి అందనిది, గోచరము కానిది, కనిపించనిది అని అర్థం. ఎంత వర్ణించినా అమ్మవారి స్వరూపం మన మాటల్లో ఎదుటివాడికి అమ్మవారిని పూర్తిగా దర్శింప చేయలేము. ఎందుకు చేయలేము అంటే మనకు అంత శక్తి లేదు కనుక. అమ్మవారి శక్తి మన శక్తి కన్నా చాలా 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 అతీతమైనది కనుక మనం కొండంతకి గోరంత ఇంకా తక్కువే వర్ణించగలిగితే మనం చాలా గొప్ప సాధన చేసిన వాళ్ళం అవుతాం. అది కూడా వర్ణించడం కష్టం. అందువల్ల అటువంటి అమ్మవారు ఎలా ఉంటుందంటే చిశక్తి చైతనారూప, జడశక్తి జడాత్మిక. చిత్తములో ఉన్నటువంటి చైతన్య శక్తి, మన హృదయంలో ఉన్నటువంటి చైతన్య శక్తి, మన శరీరంలో ఉన్నటువంటి చైతన్య శక్తి, నేను కదులుతున్నాను, నేను మాట్లాడుతున్నాను, నేనేమో ఆలోచిస్తున్నాను, ఈ ఆలోచనలకి, కదలికలకి, మాటలకి, శబ్ద తరంగాల ఉత్పత్తికి ముఖ్యమైనటువంటి కారకం ఏది అంటే చిత్తంలో ఉన్నటువంటి ఆ శక్తి. దాన్నే చైతన్య శక్తి అంటారు. దాన్నే మాచారు నాలోన గల వెలుగు అని సూచించారు. మనలో మనలో మనస్సు రూపంలో ఉన్నటువంటి వెలుగు ఏదైతే ఉందో ఆ వెలుగే చిత్శక్తి. ఆ చిత్శక్తి అంటే చైతన్య రూపం అన్నమాట. చిత్శక్తి చేతనారూప. అటువంటి అమ్మవారు మనకి చేతన, మన యొక్క చైతన్యం రూపంలో, మన యొక్క తెలివి రూపంలో వ్యక్తమవుతూ ఉంటుందన్నమాట. కాబట్టి పర్సానిఫికేషన్ ఆఫ్ యాక్టివిటీ అని మనకి గురువు గారు చెప్తారు. అది జడశక్తి జడాత్మిక, ఎటువంటి చలనము లేకుండా ఒకే స్థితిలో ఉండిపోయేటటువంటి లక్షణాన్ని జడశక్తి అంటారు. జడములు అంటే కదలనివి కదా, వాటిలో కూడా చైతన్య రూపంలో అమ్మవారు ప్రకాశిస్తుంది. ఎలా అంటే అయితే మనలో ఉన్నంత శక్తివంతంగా చైతన్యం జడాలలో కనిపించదు. అంటే రాళ్లలో, రప్పల్లో, వృక్షాల్లో అచరములైనటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా చైతన్య శక్తి ఉంటుంది. కానీ మనలో ఉన్నంత చైతన్య శక్తి జంతువులలో ఉండదు. జంతువులలో ఉన్నంతటి చైతన్య శక్తి వృక్షములలో ఉండదు. వృక్షములలో ఉన్నంతటి చైతన్య శక్తి రాళ్ళు, శిలలు, పర్వతాలలో ఉండదు. అంటే చైతన్య శక్తి ఒకటే, కానీ ఆ చైతన్య శక్తి యొక్క పరిమాణము క్రమక్రమంగా ఈ జడస పదార్థాల్లో తగ్గుతుందన్నమాట. మనతో పోల్చుకుంటే బాగా తక్కువ. కాబట్టి జడ పదార్థాల్లో చైతన్యం ఉందా అండి అంటే ఉందనే మనం నమ్మాలి. బట్ అది మనకి కనిపించనంత సూక్ష్మంగా ఉంటుంది. మనకి సినిమాల్లో, మన సనాతన ధర్మంలో శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తిగాన రసం పనిహి అంటారు చూసారా. అంతేకాకుండా రాలు కరగగా రాగములు ఆలపించి అని కూడా అంటారు. ఇది కూడా గ్రహించాలి. మీకు మనకందరికీ తెలుసుగా. ఏమీ తెలియనటువంటి శిశువులకి, ఏమీ తెలియనటువంటి పశువులకి, అసలు సంబంధమైనటువంటి పాములకి కూడా, సరీసృపాలకి కూడా గానరసం తెలుస్తుంది. గానం మంచి సంగీతం, మంచి స్వరం వినిపిస్తే అవి స్పందిస్తాయి. అలాగే శిలలు కరిగేలా రాళ్ళు కరగగా రాగమెత్తి అన్నారు. రాగాలతో రాళ్ళు కరిగించారు పూర్వం మన తాలూకా సంగీతజ్ఞులు, గాయకులు అని కూడా మనం తెలుసుకున్నాం. అందువలన
రాళ్ళు కరిగేయలగండి స్వరానికి అంటే ఆ రాతిలో ఉన్నటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైన చైతన్యాన్ని కూడా స్పందింపజేయగలిగింది అనమాట ఈ స్వరం. అంటే ఈ స్వరానికి, స్వరం ద్వారా వ్యక్తమయ్యేటటువంటి శబ్ద తరంగాలకి ఆ జడ రూపంలో ఉన్నటువంటి రాతిలో ఉన్నటువంటి చైతన్య శక్తిని కూడా స్పందింపజేయగలిగేటటువంటి శక్తి ఉన్నది. ఇది జడశక్తి, జడాత్మిక అంటే అర్థం అన్నమాట. అందువల్ల ఇటువంటి అమ్మవారు మొత్తం జగత్తు పరిపూర్ణ లక్షణాన్ని ఈ జడ లక్షణం లేకపోతే సంతరించుకోలేదు. స్థిరత్వం కావాలి. అమ్మవారు సృష్టించినటువంటి ఈ చరాచర జగత్తు స్థిరంగా నిలవాలంటే ఈ జగత్తుకి చైతన్య శక్తితో పాటు జడశక్తి కూడా ఉండాలి. చేతనత్వము ఉండాలి, జడత్వము ఉండాలి. జడత్వం లేకపోతే స్థిరత్వం అనేది ఉండదు. స్థిరంగా మనకి ఒక దగ్గర ఉండదు అన్నమాట. అందువల్ల ఈ జడశక్తి మనలో ఉండి ఒకసారి గుర్తుపెట్టుకున్న విషయం ఎన్ని రోజులైనా గుర్తుండిపోతుంది. ఓసారి మనం ఇది గుర్తుపెట్టుకోవాలని ఒక పాఠం చదివాం లేదా ఒక పద్యం చదివాం, కండస పెట్టాం అనుకోండి, కొన్ని సంవత్సరాలైనా మనం మర్చిపోలేము. చిన్నప్పుడు నేర్చుకున్నటువంటి మనం పద్యాలు, పాఠాలు, వాటిని మనం ఇప్పటికీ జ్ఞాపకం పెట్టుకుంటున్నాం అంటే దానికి కారణం ఏమిటంటే మనలో ఉన్నటువంటి జడశక్తి. కేవలం చైతన్య శక్తి ఉంటే ఇవాళ చదివాం, ఎంతైనా చదివేసా మళ్ళీ మరో క్షణానికి మర్చిపోతాం. కానీ జడశక్తి ఉండడం వల్ల ఇవాళ చదివిన దాన్ని స్థిరంగా ఒక దగ్గర మన యొక్క జ్ఞాపకాల రూపంలో దాచేటువంటి శక్తి ఉన్నది గనక మన మెమరీలో ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నటువంటి సంఘటనలు కూడా ఇప్పుడు కూడా తెలుస్తున్నాయన్నమాట. మన శరీరంలో ఉండేటువంటి మార్పులనే, మన మెదడులో ఉండేటువంటి మార్పులనే మనం ఈ విధంగా చెప్పుకుంటాం అన్నమాట. అదన్నమాట అమ్మవారి తాలూకా శక్తి. అటువంటి జడాత్మిక చైతన్య శక్తి కూడా అయినటువంటి అమ్మవారు ఎవరు అంటే గాయత్రి. గాయంతాం త్రాయతే ఇది గాయత్రి. గానము చేసిన వారిని రక్షించినది. నా గాయత్ర్యా పరం మంత్రం నా మాతు పరదైవతం అంటారు. నా గాయత్ర్యా పరం మంత్రం నా మాతు పరదైవతం. గాయత్రి మంత్రం అంతటి గొప్ప మంత్రము కాని, తల్లి అంతటి గొప్ప పరదేవత గాని ఈ విశ్వంలో లేదు. అందుకే జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అంటారు. మనం తల్లిని కన్నటువంటి జన్మభూమి స్వర్గము కంటే గరీయసి, గొప్పవి. అటువంటి అమ్మవారు ఎక్కడుంటుందండి అంటే అణురణీయాన్ మహతో మహీయాన్. అణువులలో అణువుగా చైతన్య శక్తి రూపంలో ఉంటుంది. మహత్తులలో మహత్తుగా బ్రహ్మాండ భాండాలలో అంత పెద్దదిగా ఉంటుంది. అంటే విరాట్ స్వరూపాల్లో విరాట్ రూపంగాను, సూక్ష్మ స్వరూపాల్లో సూక్ష్మ రూపంగాను ఆ పరమేశ్వరి ప్రజ్ఞ అనేది ఉంటుంది అని మనకు తెలియజేయడమే ఇవన్నిటి తాలూకా లక్షణం. అటువంటి అమ్మవారు గాయత్రి. కాబట్టి గాయత్రిని మించిన మంత్రం, తల్లిని మించిన దైవం లేరని మనం సింపుల్ గా చెప్పుకుంటాం. మననాత్ రాయతే ఇది మంత్ర అని మనం చెప్పుకుంటాం. అంటే ఎన్నిసార్లు మనం మననం చేస్తే, ఎన్నిసార్లు వర్ణిస్తే అంత ఎక్కువగా మనం రక్షించేదే మంత్రం. గాయంతాం త్రాయతే ఇది గాయత్రి. ఎన్నిసార్లు గానం చేయగలిగితే అంత ఎక్కువగా రక్షిస్తుంది గాయత్రి. మననము వలన రక్షించేది మంత్రము, గానము చేయడం వలన రక్షించేది గాయత్రి. ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. మనం ప్రేయర్ లో చదువుతూనే ఉంటామండి. ఎందుకు? అందరి యొక్క ధీ అంటే బుద్ధి ప్రచోదనం చెంది సద్బుద్ధిగా పరివర్తనం చెందాలి అంటే మనం గాయత్రిని గానం చేయవలసిందే. అది కూడా మౌనంగా కాకుండా
బహిర్గతంగా, బాహాటంగా బయటికి వినిపించేటట్టు కూడా మనం గాయత్రిని ఉచ్చరిస్తే మన ఉచ్చారణ వల్ల వ్యక్తమైనటువంటి శబ్ద తరంగాలు పరిసరాల్లో ఉన్నటువంటి వాయువులను కూడా పవిత్రీకరించి సుహృద్భావ వాతావరణాన్ని, ఒక ధనాత్మకమైనటువంటి వాతావరణాన్ని ఏర్పరుస్తాయన్నమాట. అంత శక్తి ఉన్నటువంటి గాయత్రి మంత్రాన్ని రహస్యంగా కొంతమంది నేర్చుకుని రహస్యంగా కొంతమందికే చెప్పాలి అనేటువంటిది నిజంగా అది కొంత స్వార్థమే అవుతుంది. లోక కళ్యాణానికి ఉపయోగపడేటువంటి మంత్రాన్ని ఋషులు మనకు అందిస్తే దాన్ని లోకానికి అందనివ్వకుండా ఆపడం అనేది సబబా? ఇది విజ్ఞుల యొక్క విజ్ఞతకి విడిచిపెట్టేస్తున్నాను. ఇక నుంచి దాని మీద ఇంకా అంతకన్నా ఎక్కువ నేను వ్యాఖ్యానం చేయను. ఎందుకంటే మనం ట్రాక్ దాటిపోతాం, వేరే విషయాల్లోకి వెళ్ళిపోతాం. అందువల్ల గాయత్రి అనే అమ్మవారిని ఎందుకంటారంటే, ఎంత ఎక్కువ అమ్మవారి గుణకీర్తనం మనం చేస్తే అంత ఎక్కువగా అమ్మవారు సంతోషించి మన్ని హక్కున చేర్చుకుంటుందన్నమాట. అది అమ్మవారి తాలూకా విశేషం. ఈ రెండు ఉత్పత్తార్థాలను బట్టి మంత్రం అన్న పదానికి ఏది అర్థమో గాయత్రి అన్న పదానికి కూడా అదే అర్థం. గాయత్రి అందుకే మంత్రము. గాయత్రి మంత్రం లాంటి గొప్ప మంత్రం లేదు అని మనం ఇప్పుడే చెప్పుకున్నాం కదా. నా గాయత్రియా పరం మంత్రం నమాతు పరదేవతం. గాయత్రి లాంటి మంత్రం గాని, తల్లి వంటి పరదేవత గాని, గొప్ప దేవత గాని లేరు. అందువల్లే గాయత్రి 100 మంత్రమని మనం చెప్పుకుంటాం. ఇటువంటి గాయత్రి పదం కూడా అమ్మవారి నామంగానే చెప్పబడిందంటే అమ్మవారే సాక్షాత్ గాయత్రి. ఆ లలితా పరాభట్టారికయే గాయత్రి దేవి కూడా అని మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఆమె సచామర రమావాణి సవ్యదక్షిణ సేవితి అయి ఉన్నటువంటి మణిద్వీపంలో రత్న ఖచ్చిత సింహాసనం మీద అధిష్ఠించినటువంటి శ్రీమత్ సింహాసనేశ్వరి సాక్షాత్ లలితాదేవియే కాకుండా సాక్షాత్ గాయత్రి కూడా. సర్వ మంత్రాత్మిక, సర్వ యంత్రాత్మిక, సర్వతంత్రాత్మిక ఇవన్నీ చదువుతున్నాం కదా మనం. అంటే అమ్మ యొక్క సర్వ వ్యాపకత్వాన్ని, విశ్వ వ్యాపకత్వాన్ని తెలియజేసేటువంటి పదాలన్నమాట. ఇన్ని మంత్రాల్లోనే ఉన్నది ఆవిడే. మరి గాయత్రి మంత్రంలో ప్రత్యేకంగా అంటే గాయత్రి మంత్రంలో ఉన్నటువంటి బీజాక్షరముల యొక్క ప్రభావం అది. అవి అంత గొప్పవి. అందుకే ఆ మంత్రానికి అంత ప్రాధాన్యత మనం ఇచ్చాం. కాబట్టి అమ్మవారి కళ్ళు సూర్యచంద్ర అనలాత్మకమైనవి కాబట్టి వీటి ప్రతీకలుగానే సావిత్రి, గాయత్రి, సరస్వతి అనే 3 దేవతలు చెప్పబడ్డారు. సూర్య చంద్ర అగ్ని నేత్రౌ. సూర్య చంద్ర అగ్ని నేత్రౌ. సూర్యుడు, చంద్రుడు, అగ్నియే అమ్మవారికి 3 కళ్ళు. అంతేకాకుండా ఈ 3 కళ్ళతో అమ్మవారు దర్శించేది ఏది అంటే సావిత్రి, గాయత్రి, సరస్వతి. ఈ 3 దేవతలే అమ్మవారి యొక్క 3 కళ్ళుగా భాషిస్తారనమాట. కాబట్టి చంద్రునికి, ఈ గాయత్రికి చంద్రుడికి సంబంధం ఉంది. శ్రీ విద్య అంతా కూడా చంద్ర సంబంధమైన విద్య కాబట్టి అమ్మవారు గాయత్రి ఒక్కరే అనుకోవాలి, ఇద్దరికి అభేదమని గ్రహించాలి. గాయత్రి శ్రీ విద్య అంతా చంద్ర సంబంధమైన విద్య, గాయత్రి చంద్ర సంబంధమైనది. అంటే మరి ఇక్కడ మనం 2 వ్యాఖ్యానాల్ని గాయత్రి, గాయత్రియే లలిత, లలితయే శ్రీ విద్య, గాయత్రి కూడాను. ఇక్కడ ఈ నామాలు వేరుగా, మనకి శబ్దాలు వేరుగా కనిపిస్తున్నాయి కానీ అర్థం ఒకటే, అంతస్తత్వం ఒకటే, అంతరార్థం ఒకటే అని మనం గ్రహించాలి. కాబట్టి వేదమాత, వేదజనని, వేద సారంగా ధ్యానించే గాయత్రికి, వేద జనని అయినటువంటి అమ్మవారికి అభేదమే అని చెప్పడానికి వేరే మనకి నిదర్శనాలు అక్కర్లేదు. కాబట్టి గాయత్రిని కంఠంతో ఉచ్చరిస్తూ ఉంటే మనం మనలో కాక వివేక లోకంలో ఉంటాం. తత్ఫలితంగా
పాత్రత, అర్హత, పవిత్రత పెరుగుతాయి. గాయత్రిని మనం ఉచ్చరిస్తే మనలో పాత్రత అంటే క్వాలిఫికేషన్ పెరుగుతుంది, అర్హత పెరుగుతుంది, అలాగే పవిత్రత కూడా పెరుగుతుంది. ఈ రకంగా ఇంతగా గాయత్రి మంత్రం మనని రక్షిస్తుంది, మనని ప్రకాశింపజేస్తుంది అన్నమాట. అది గాయత్రి మంత్రం తాలూకా ప్రత్యేకత. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. స్వస్తి. శ్రీ లలితా సహస్రనామావళి సామాజిక దృక్పథం శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ బాలమురళి గారికి ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్.